ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ రేపు గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు ఏపీ సీఎం. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాబా బాగేశ్వర్ సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ మన హిందూ సంస్కృతికి అనుగుణంగా లేదని బాగేశ్వర ధాముకు చెందిన పీతాదేశ్వర్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు పిల్లలను శాంతాక్లాజ్ వద్దకు కాకుండా హనుమాన్జీ వద్దకు పంపాలని బాబా బాగేశ్వర్ సూచించారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలో భక్తులు పాల్గొన్నారు. విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయానికి భక్తులు తండోపతండాలుగా పోటెత్తారు. మరోవైపు మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి ఆరాధనతో బిషప్ కె పద్మారావు వేడుకలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మెదక్ చర్చి వద్దకు తరలివచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో చర్చిల్లో పరిసర ప్రాంతాల్లో ఆటపాటలతో నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. ఖమ్మంలో క్రిస్మస్ వేడుకల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం నగరంలోని సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు ప్రభువు అందరినీ చల్లగా చూడాలని, రాష్ట్రంలో కరువు కాటకాలు రాకుండా చూడాలని, ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగని, మీ అందరి దీవెనలతోనే తాము అధికారంలోకి వచ్చామని అన్నారు. సిఎస్ఐ చర్చి డెవలప్మెంట్ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ₹1,00,000 సొంత నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. తెల్లవారుజాము నుండే జిల్లాలోని అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మెదక్ చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మెదక్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదట ఆరాధనతో వేడుకలను ప్రారంభించారు బిషప్ పద్మారావు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు భక్తులు. విద్యుత్ కాంతులతో విరజిల్లుతున్న మెదక్ చర్చిలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు సిఎస్ఐ చర్చి నిర్వాహకులు. కరోనా భయంతో ముందుగానే మేడారం జాతరకు పోటెత్తారు భక్తులు. మేడారం జాతరకు ఇంకా 2 నెలలు సమయం ఉండగానే భక్తులు ఇప్పుడే పోటెత్తుతున్నారు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ రాలేమన్న భయంతో తండోపతండాలుగా తరలివస్తున్నారు. వరుస సెలవులు రావడంతో ఆదివారం ఏకంగా 1,00,000 మంది వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ దేవతలకు పసుపు కుంకుమ బెల్లం మొక్కులు చెల్లించుకుంటున్నారు. అపార జనసందోహం అరాకొర ఏర్పాట్ల కారణంగా మేడారానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతరకు ఇంకా 2 నెలల సమయం ఉండటంతో ఇటీవలే ప్రభుత్వం జాతర నిర్వహణకు ₹75 కోట్ల నిధులను కేటాయించింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ దశలో దేవతల గద్దెల వద్ద తోపులాట జరిగింది. మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ వెహికల్స్ కనిపించాయి. కన్నెపల్లి రోడ్డుపై వాహనాలు పార్క్ చేసుకోవడానికి పోలీసులు అనుమతించడంతో అక్కడి నుంచి గద్దెల వరకు భక్తులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు అకస్మాత్తుగా పెరిగిన రద్దీతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ షేక్పేటలో కుక్కల దాడిలో గాయపడిన 5 నెలల పసికందు మృతి చెందాడు. కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన 5 నెలల పసికందు ఆసుపత్రిలో 17 రోజులుగా మృత్యువుతో పోరాడాడు. షేక్పేట వినోబానగర్లో అనూష అంజీ దంపతులు కూలి పనుల నిమిత్తం ఈ నెల 8న శరత్ను గుడిసెలో పడుకోబెట్టి పనుల కోసం బయటకు వెళ్లారు. వారు ఇంటికి తిరిగి వచ్చి చూడగా కుక్కల దాడిలో తీవ్ర గాయాలతో ఏడుస్తూ కనిపించాడు పసికందు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచనల మేరకు నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సిబ్బంది సూచనలతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని బతికించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.